హలో గైస్. నిన్న మన ఛానల్ ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ మన సెకండ్ వీడియో. సో నిన్న వీడియో చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మరీ 1 అవర్ వీడియో కొంచెం పెద్దగా అయిపోయిందేమో, మరీ అంత అన్నం పెడితే ఎవరు చూడకపోవచ్చు అనుకున్నాను. సో ఇంక నుంచి ఐ ట్రై మై బెస్ట్ టు కట్ షార్ట్ వీడియోస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. హార్డ్లీ ఒక 5-10 minutes వీడియోస్, అసలు 10 minutes కూడా ఉండకపోవచ్చు. కట్ టు కట్ మాట్లాడేసి ఆ రోజుకి ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఆఫ్ చెప్పి చేసేద్దాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే, ఎవ్రీడే నా బిఫోర్ ఈఓడికి నేను ఇవాళ ఏం చేశాను, నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, జస్ట్ ఆ టర్మ్స్ మీద మాట్లాడుకుని నా అనాలిసిస్ ఏముండే, నేనేం ఫాలో అయినా, ఎక్కడ ఎక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఎక్కడ లాస్ వచ్చింది, ఎందుకు ఫెయిల్ అయింది, అవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో యా, ఇంకా నుంచి కొంచెం వీడియోస్ తగ్గడానికి చూద్దాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇవాళ సంగతి ఏంటని మనం చూద్దాం. బిఫోర్ దాట్ అఫ్ కోర్స్ కొంచెం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes. So please yes. Okay, thank you. కొంచెం అదేదో సపరకపరైప్ చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది, మాకెంత సపోర్ట్ ఉంటే మీకు అంత నాలెడ్జ్ చేస్తాం కాబట్టి మా కష్టాన్ని కొంచెం విలువించి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఎనీవేస్, గోయింగ్ ఇన్ టు సబ్జెక్ట్. ఇవాళ డేట్ వచ్చి March 25th రోజున మనకి ఇవాళ 2 ఎంట్రీస్ దొరికాయి. ఒకటేమో ఆల్మోస్ట్ 40% ROI వచ్చింది, ఇంకోటి 25% ROI వచ్చింది. కానీ నేను సెకండ్ ఎంట్రీ తీసుకున్నా బికాస్ ఫస్ట్ దాంట్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. అంటే ఆల్మోస్ట్ 20% రిస్క్ చేస్తేనే కానీ 40% రాలేదు ఆ ట్రేడ్లో. రెండు చూపిస్తాను, కానీ ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది మాత్రం వేయను. జస్ట్ మరీ అంత కమర్షియల్ కాదు కాబట్టి పైన మీకు జస్ట్ ఒక లైన్ రాసి వదిలేసాను. కానీ దీన్ని ఇన్డెప్త్ నాలెడ్జ్ ఏంటి, దీన్ని వెనకాల లాజిక్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఆ కోర్సుకుంటే వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బట్ ఇంకా అంత కమర్షియల్ అవ్వలేదు కాబట్టి అదే సెట్ జస్ట్ ఒక లైన్ అయితే ఉంది, ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఒకవేళ మీకు అని అర్థమవుతుందంటే దాన్ని ట్రై చేసుకుని అర్థం చేసుకొని ట్రై చేసుకోండి. సో ఆ 2 ఎంట్రీస్లో ఫస్ట్ది నేను అవాయిడ్ చేసాను బికాజ్ రిస్క్ చేయాల్సిన అమౌంట్ ఎక్కువ ఉండే. సెకండ్ దాంట్లో కొంచెం రిస్క్ తక్కువ ఉంది కాబట్టి సెకండ్ ఎంట్రీకి నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఇది మన 2 ఎంట్రీస్ వాళ్ళు వచ్చి, ఫస్ట్దేమో ఇదంతా కూడా అసలు ఈ బుల్లిష్ ఇక్కడ ఉంది కదా మీకు బేరిష్ వాటర్ బ్లాక్ అని, ఎఫ్ఈజీ అని, అసలు ఇవంటే ఏంటి, దీన్ని ఎట్లా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము కోర్స్లో పార్ట్ ఇవన్నీ. సో దాన్ని బేస్ చేసుకుని నాకు ఈరోజు ఇక్కడ ఎంట్రీ దొరికింది. కాకపోతే నేను ఒకవేళ ఇక్కడంటూ ఎంట్రీ చేసుకోవాలంటే కనుక నేను ఆల్మోస్ట్ ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వచ్చేది. సో ఆల్మోస్ట్ 20% ఆఫ్ మై క్యాపిటల్ని రిస్క్ చేయడం నాకు ఇష్టం లేక నేను దీన్ని అవాయిడ్ చేశాను. బట్ రీజన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, బేరిష్ ఆర్డర్ బ్లాక్ ఫాలోడ్ బై బేరిష్ ఎఫ్ఏజీ ఇండికేటింగ్ స్ట్రాంగ్ బేరిష్ ప్రెజెన్స్. హవెవర్ మిస్ దిస్ ట్రేడ్ బికాస్ ఇట్ హిట్ మై ట్రైలింగ్ ఎస్ఎల్. సో ఇంకోటి ఎంట్రీ అయితే వచ్చింది, కానీ ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను. నేను కొంచెం డిఫెన్సివ్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ కాబట్టి కొంచెం అన్నా కానీ నా డైరెక్షన్లో ట్రేడ్ పోయింది అంటే నేను ఎంట్రీ దగ్గర నా స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటాను. సో ఆ పరంగా ఇది పెద్ద నో లాస్ నో గెయిన్, ఇది జీరోలో ఎగ్జిట్ అయిపోయాం. సో దాన్ని పట్టించుకోనక్కర్లేదు. బట్ నాకు ఇక్కడ బేరిష్ ప్రెజెన్స్ ఉంది అని చెప్పి నాకు ఈ పాయింట్ దగ్గర అర్థమైపోయింది. కొంచెం ఆపుకొని కొంచెం మెల్లగా కొంచెం డిఫెన్సివ్గా కాకుండా కొంచెం అగ్రెసివ్గా ఆడుంటే మేబీ ఇంత ఆల్మోస్ట్ 1:3 ట్రేడ్ క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళం. బట్ దట్స్ నాట్ హూ వీఆర్. మనకి క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ పట్టుకుంటూ కూర్చుంటే ఎక్కువ బతకడం కష్టం మార్కెట్లో. సో ఇది మన సెటప్కి అంత 100% A+ సెటప్ అయితే కాదు. ఇది డెఫినెట్లీ ఏ సెటప్పే, కానీ A+ సెటప్ అయితే కాదు. సో మన A+ సెటప్ వచ్చి ఇది ఇవాళ రోజునే బేరిష్ సెటప్ కాకుండా బుల్లెట్ సెటప్లో మనకు వచ్చింది. సో ఈ రీజన్ ఏంటి, దీని లాజిక్ ఏంటి, ఇది కూడా ఇక్కడ రాశాను. ప్రీవియస్ డే బుల్లిష్ ఓబీ బ్యాక్డ్ బై 5 minutes బుల్లిష్ ఓబీ అండ్ క్యాండిల్స్టిక్ ఎంగల్ఫింగ్ ట్రిపుల్ కన్ఫర్మేషన్. ఇక్కడన్నా కానీ నాకు ఓన్లీ డబల్ కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇక్కడ నాకు ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఉంది. ఆ ట్రిపుల్ కన్ఫర్మేషన్స్ ఏంటి, ఈ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఈ క్యాండిల్స్టిక్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, ఇవన్నీ అగైన్ కోర్స్లో
కోర్సులో పార్ట్ ఉంటాయి. అంత ఇన్ డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు. బట్ నేను ఇక్కడైతే నేను ఈ ట్రైన్ నేను తీసుకున్నాను. నా ఫస్ట్ వచ్చి నా స్టాప్ లాజిస్టికల్ ఇంటర్ దగ్గర పెట్టేసుకున్నాను. కొంచెం డైరెక్షన్ నా డైరెక్షన్ బాగుందని. తర్వాత ఇక్కడ కొంచెం కన్సల్టేట్ అయింది, ఇక్కడ ట్రై చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ప్రొటెక్టింగ్ మై స్వింగ్ లోస్, దట్స్ హౌ ఐ వర్క్. ప్రొటెక్టింగ్ మై స్వింగ్ లోస్ అండ్ ఇమీడియట్లీ ప్రొటెక్టింగ్ మై స్వింగ్ హైస్, బికాస్ లిక్విడిటీ అనేది అక్కడ చాలా ఎక్కువ ఉంటుందని ఒక చిన్న లైన్ ఆఫ్ వర్క్ అది. ఇక్కడ దీన్ని ప్రొటెక్ట్ చేయగానే నెక్స్ట్ ఇంకా స్వింగ్ హైకి ప్రొటెక్ట్ చేసాము. ఇక్కడ నా టార్గెట్ హిట్ అయిపోయింది. ఐ మీన్ నా ట్రేడ్ ఇక్కడ హిట్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది ఈ పాయింట్ దగ్గర. సో దిస్ హ్యాస్ గివెన్ మీ అరౌండ్ 24% ROI. 15% రిస్క్ చేసే 24% ROI నాకు వచ్చింది. సో ఇది ఇవాళ నా వర్క్ ఇది. సో అది కాకుండా నేను మీకు ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇలా ప్రతిసారి కూడా మీరు ఎంట్రీ చేసుకున్నప్పుడు అది సక్సెస్ ఫెయిల్ అయినా కానీ కొంచెం ఇట్లా వర్క్ చేసుకుని ఇలా కొంచెం మీ అనాలిసిస్ అంతా రాసుకొని ఈ రీజన్ మూలంగా ఇక్కడ ఎంట్రీ అయ్యాను అలాంటివి కొంచెం రాసుకొని ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఏ రోజు ఆ రోజు కాస్త అట్లీస్ట్ ఒక సాటర్డేకో సండేకి వచ్చి రిఫర్ చేసుకోవడానికి మీకు ఉంటుంది. ఇక ఇట్లా ఈ రోజు 2 ఆపర్చునిటీస్ దొరికాయి, ఇక్కడ మిక్స్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయింది, ఇక్కడ ఎంత % ROI అవన్నీ కొంచెం రాసుకొని మీరు పెట్టుకుంటే ఇంకా ఇట్లా జనవరిలో ఇన్ని గంటల రేట్స్ వచ్చినాయి నాకు, ఫెబ్లో ఎన్ని గంటల రేట్స్ వచ్చాయి నాకు, ఇట్లా ఒక మంత్లో ఒక 1 వీక్ ఒకసారి లేక నెలకు ఒకసారిలో వచ్చి మీకు కాస్త రిఫర్ చేసుకుంటే మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అవి మీకు కాస్త చూసుకోవడం ఉంటాయి, రెట్రోస్పెక్ట్ చేసుకోవడం ఉంటాయి. సో అగైన్ యాజ్ ఐ సెడ్, ఈ కోర్స్ని కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ అడ్వాన్స్ వరకు మాత్రమే అయితే 5,000 ఉంటుంది. బేసిక్ టు అడ్వాన్స్ నాకు మొత్తం A to Z కావాలి అనుకుంటే 10,000 ఉంటుంది. సో మీకు ఏం కావాలో చూసుకొని, నాలెడ్జ్ అయితే విపరీతంగా ఉందండి. ఇది డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ హార్డ్ కోర్ స్టాక్ మార్కెట్ లెర్నింగ్ ఇది నాకు తెలిసి నా తెలుగులో చాలా మటుకు ఎవరు ఎక్కువ టీచ్ చేయట్లేదు. సో కాంపిటీషన్ ఎక్కువ లేదు. అండ్ అగైన్ మీకు ఎప్పుడే ఇంకా డౌట్స్ కావాలన్నా కానీ నేను అవైలబుల్గా ఉంటాను. కొంచెం టైం తీసుకుని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో సపోర్ట్ మీ. మీకన్నా కోర్స్ కావాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, ఒకవేళ అలా మిస్ అయినా కానీ మళ్ళీ నెంబర్ మళ్ళీ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ మై నెంబర్ 799237. దీనికి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి. నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు కాల్ చేసి మనం డిస్కస్ చేద్దాం. లేదు నేను NRIని నాకు కొంచెం కుదరదు, నేను మెయిల్లో కాంటాక్ట్లో ఉంటా అంటే ఇది నా మెయిల్ ఐడి ishwar7 ఇప్పుడు నేను టీచ్ చేసే ఇవైతే ఉన్నాయో, యాజ్ ఎ సెట్ ప్రీవియస్ వీడియోలు చెప్పి మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ ఇండెక్స్కి మాత్రం వర్కౌట్ అయ్యేది కాదు. మీకు స్క్రిప్ట్స్లో వర్కౌట్ అవుతాయి, ఇండివిజువల్ స్టాక్స్లో వర్కౌట్ అవుతాయి, కమ్యూనిటీస్లో వర్కౌట్ అవుతాయి, క్రిప్టోలో వర్కౌట్ అవుతాయి, ఫారిన్ కరెన్సీలో వర్కౌట్ అవుతాయి. సో బేసికల్లీ ఇప్పుడు నేను ఇచ్చే మీ లెర్నింగ్ అవుతుందో అది ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ప్రతి స్టాక్ మార్కెట్లో ప్రతి మార్కెట్లో నడుస్తుంది. సో దాని గురించి టెన్షన్ పెట్టుకోవద్దు, మీరు ఓన్లీ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీకు క్వాలిటీ కన్నా ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. అందరం కలిసి కష్టపడదాం, కలిసి పైకొద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఒక చిన్న థ్యాంక్ యూ నోట్ ఇద్దాం అనుకున్నాను. సో here we go. Thanks a lot, and thanks a lot. Thank you. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా